హలో. నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 15తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అన్వేష్, అమృత మాట్లాడుకుంటూ, అవును, బంగారాలేంటి 4 రోజుల నుంచి ఉదయాన్నే ఇక్కడికి రావట్లేదు అని అడుగుతాడు అన్వేష్. తెలీదు. డైరెక్ట్గా నేను కిందకి వెళ్ళేసరికి వీడి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటున్నారు అని చెబుతుంది అమృత. వదిన అన్నయ్య మళ్ళీ చెప్పుంటారు, ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని. బంగారాలు అది విని రావడం మానేసినట్టున్నారు. సరే మరి నేను బయలుదేరుతాను. నువ్వు వదినతో వచ్చేసాయి. ఒకవేళ వదిన వచ్చేసరికి నువ్వు రెడీ అవ్వకపోతే సత్యం గారిని దింపమని చెప్పు, ఆయన తీసుకొస్తారు. వస్తావా కిందికి? ఇక్కడేమైనా పనుందా అని అడుగుతాడు అన్వేష్. వస్తాను. వీడిని అత్తయ్య వాళ్ళకి అప్పచెప్పి నేను వచ్చి రెడీ అవుతాను. సరే పద అని అన్వేష్ ఒక అడుగు వేయగానే, ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నావుగా అని అలకగా అడుగుతుంది అమృత. ఏం మర్చిపోయాను అని అడుగుతాడు అన్వేష్. అసలేం గుర్తుండడం లేదు కదా మీకు? సర్లే పద అని అంటుంది మొహం ముడుచుకొని. అన్వేష్ చిన్నగా నవ్వుకుంటూ అమృత చేయి పట్టి దగ్గరికి లాగి తన పెదాల మీద చిన్న పెక్కిచ్చి పదంకా అని నవ్వుతాడు. అన్వేష్ బొగ్గిన అమృత ముద్దు పెడుతుంటే అన్వేష్ దగ్గరున్న బుజ్జిగాడు చేత్తో అమృతని తోస్తాడు. అది చూసి అన్వేష్ గట్టిగా నవ్వేస్తే, ఒరే బుజ్జి బంగారం, ఏంట్రా నన్ను తోసేస్తున్నావు? ఆయన నా భర్త. ఫస్ట్ నాకే సొంతం, తర్వాతే నువ్వు. ఎక్స్ట్రా చేస్తున్నావు బాగా అని అంటుంది చిరుకోపంగా. అదేదో అర్థమైనట్టుగా అన్వేష్ మెడ చుట్టూ చేతులు వేసి బొగ్గును చీకడం మొదలు పెడతాడు. అన్వేష్ నవ్వుకుంటూ, సాయంత్రం పెడుతున్నానా, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని బుజ్జిగాడిని సరిగ్గా ఎత్తుకొని అంటాడు. వీడికి ఊహొస్తే నన్ను అస్సలు నీ పక్కన కూడా ఉండనిచ్చేటట్టు లేడు అని అలకగా అంటుంది అమృత. పెద్దయ్యే కొద్దీ వాడికి అర్థమవుతుందిలే, వాడు ఉండనివ్వకపోయినా నేను వస్తానుగా నీ పక్కకి అని హైవింగ్ చేస్తూ, పద నాకు టైం అవుతుంది ఇంకా అని కిందకి వస్తారు ఇద్దరు బాబుని తీసుకొని. ఏంటి బంగారాలు, తమ్ము కోసం రూమ్లోకి రావడం లేదు అని డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్న పిల్లల దగ్గర కూర్చొని అడుగుతాడు అన్వేష్. నువ్వుండేది మార్నింగ్ టైమే కదా చిన్న డాడీ. మేము వచ్చేస్తే నీకు తమ్ముడితో టైం స్పెండ్ చేసే అవకాశం ఉండటం లేదుగా. మేము స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వాడితోటే ఉంటున్నాం. అందుకే ఉదయం వాడిని నీకు వదిలేస్తున్నాం అని అంటాడు ఆయు. నాకు వాడితో పాటు మీతో కూడా టైం స్పెండ్ చేయాలని ఉంటుందిగా, మరి మీరు వస్తేనే కదా మీ ముగ్గురితో టైం స్పెండ్ చేస్తాను. రేపటి నుంచి మీ ఇద్దరు వచ్చేయాలి అని అంటాడు అన్వేష్. ఓకే డన్, స్కూల్కి టైం అవుతుంది, బాయ్ అని చెప్పి అమృత దగ్గరున్న బుజ్జిగాడికి ఇద్దరు కిస్ ఇచ్చేసి బాయ్ తమ్ము అని చెప్పేసి స్కూల్ బస్ రావడంతో రావు గారితో గేటు దగ్గరికి వెళ్ళిపోతారు ఇద్దరు. వాళ్ళ మాటలకి శివ్, చూసావా నా పిల్లల ఆలోచన అన్నట్లు కళ్ళు ఎగరేస్తూ ఆయుషుకి సైగ చేయగానే, అందరికీ చెప్పే నేనే నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి నేను అందరిలాగే ఆలోచించానుగా అనుకుని సాయంత్రం నా బంగారాలతో టైం స్పెండ్ చేయాలి అని డిసైడ్ అవుతుంది ఐషు. ఐషు కూడా రెడీ అయిపోయి ఉండడంతో, అక్క నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది అమృత. అమ్మో వెళ్ళాలి, ఇవాళ ఒక ఇంపార్టెంట్ సర్జరీ ఉంది అని అంటుంది ఐషు. అబ్బా, రోజు సర్జరీలేనా మీకు అని అంటుంది అమృత. ఇవాళ రేపు నార్మల్ డెలివరీలు అయ్యేది చాలా తక్కువ మందికి, అందరికీ సర్జరీలే పడుతున్నాయి అంటారు విజయ గారు. మన దగ్గరికి మ్యాక్సిమం ఏదో ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళే వస్తారు. ప్రాబ్లం ఉందంటే సర్జరీ కంపల్సరీ కదా. ఈరోజు చేయబోయే సర్జరీ తనకు అసలు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవ్వదు, అందుకే సర్జరీ చేయక తప్పదు. సరే మరి మేం బయలుదేరుతాం. రాత్రి అడ్మిట్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇవాళ మంచి రోజు అంట, టైం కూడా చూస్తున్నారు ఎప్పుడు ఆపరేషన్ చేయాలి అని. ఈ పిచ్చి మాత్రం పోవడం లేదు జనాల్లో అని హాస్పిటల్కి వెళ్ళడానికి లేస్తారు అన్వేష్ ఐషు. అయితే ఇప్పుడు నేను వచ్చిన నువ్వు సర్జరీలో ఉంటావు కదక్క, తర్వాత రానా అని అడుగుతుంది అమృత. 11:30 కలారా అని చెప్పి
అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్వేష్, ఐషు. ఒక్కదాన్ని వెళ్ళిపోతావా? రుక్మిణ్ణి తీసుకువెళ్తావా నీతో అని అడుగుతారు విజయ గారు. వెళ్ళిపోతానులే అత్తయ్య, సత్యం చాచు ఉన్నారుగా అని అంటుంది అమృత. సరే మరి అని బాబుకి స్నానం చేయించడానికి తీసుకువెళ్తారు వాణి గారు, విజయ గారు. అమ్మా పద, ఇంక టైం అవుతుంది, నువ్వు ఇక్కడే టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అని హాస్పిటల్కి బయలుదేరిన వాసంతి అంటుంది. వస్తున్నానమ్మా అని పక్కింటి ఆవిడికి ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి హాస్పిటల్కి కూతురుతో పాటు బయలుదేరుతారు సుభద్ర. ఇద్దరూ హాస్పిటల్కి చేరుకునేసరికి 11 అయిపోతుంది. అక్కడికి వెళ్ళగానే విషయం రిసెప్షనిస్ట్కి చెప్పగానే వెళ్ళి డాక్టర్ రూమ్ దగ్గర కూర్చోండి, అడ్మిట్ కార్డ్ రాసి సైన్ చేసి ఇస్తారు సార్, అప్పుడు మిగతా ప్రాసెస్ జరుగుతుంది అని చెబుతుంది. ఓకే అని చెప్పి అన్వేష్ క్యాబిన్ దగ్గరికి వచ్చి తల్లితో పాటు కూర్చుంటుంది వాసంతి. చూడు, నువ్వు నన్ను కంగారు పెట్టేశావు కానీ ఇక్కడ డాక్టరే లేరు అని అంటారు సుభద్ర. చెప్పారు కదా ఆయన సర్జరీ అటెండ్ అవుతున్నారని, వస్తారులే, కంగారైతే ఎలా? వాసంతి అక్కడున్న సిస్టర్ని, సార్ వాళ్ళ తమ్ముడు వరుణ్ గారు ఇక్కడే హాస్పిటల్లో ఉంటారా, ఆయన కూడా డాక్టరా అని అడుగుతుంది. ఆ అమ్మాయి, ఆ డీటెయిల్స్ మీకెందుకు, అయినా నాకు తెలీదు, నేను ఇక్కడ జాయిన్ అయి నెలే అయ్యింది అంటుంది. ఎవరిని అడిగితే డీటెయిల్స్ తెలుస్తాయి అని అడుగుతుంది వాసంతి. ఎవరిని అడిగినా తెలియవండి, ఎవరూ చెప్పరు అలాంటి డీటెయిల్స్ మీకు, కూర్చోండి, సార్ వచ్చే టైం అయిపోయింది అని అంటుంది అమ్మాయి. పెద్దవాళ్ళు కదా, డీటెయిల్స్ చెప్పకూడదని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయిలే, డాక్టర్ గారిని అడుగుతాను అని అనుకుంటుంది. అప్పుడే అమృత హాస్పిటల్కి వస్తుంది. ముందు డైరెక్ట్గా వంశీ గారి దగ్గరికి వెళ్ళి బుజ్జిగాడికి వ్యాక్సిన్ వేయించేస్తుంది. ఐషు క్యాబిన్ దగ్గరికి వచ్చేసరికి ఐషు లేకపోవడం చూసి అన్వేష్ క్యాబిన్ దగ్గరికి వస్తుంది. అన్వేష్ క్యాబిన్లో కూడా అన్వేష్ లేడని తెలిసి వీళ్ళ సర్జరీలు ఇంకా అవ్వలేదా అనుకుంటూ అన్వేష్ క్యాబిన్లోకి వెళ్తుంది అమృత. అదేంటి, ముందు మేమొచ్చాం కదా, ఆవిడని ఎలా పంపించేస్తున్నారు లోపలికి, అయినా డాక్టర్ గారు కూడా లేకుండా ఆవిడ అలా వెళ్ళిపోతుందేంటి అని అంటుంది సుభద్ర. ఆవిడ పేషెంట్ కాదమ్మా, సార్ వైఫ్ అని చెబుతుంది అక్కడున్న అమ్మాయి. ఓహ్, నువ్వు సైలెంట్గా ఉండమ్మా అని వాసంతి చిరుకోపంగా అంటుంది. నేనేమన్నాను ఇప్పుడు, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా, తను వచ్చి అలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే అడగడం కూడా తప్పేనా, నాకేమైనా తెలుసా ఆయన భార్య ఆవిడని అని అంటారు సుభద్ర. ఆ అమ్మాయికి తెలీదా ఎవరు ముందు వచ్చారు, ఎవరు వెనక వచ్చారు, ఎవరిని పంపించాలి అని, నువ్వు కంగారు పడకు అని అంటుండగా లోపల నుంచి మళ్ళీ అమృత బయటకు వస్తుంది. అక్కడి నుంచి ఐషు క్యాబిన్కి వెళ్ళిపోదాం అనుకుంటుండగా అన్వేష్, ఐషు ఒక్కసారే లిఫ్ట్లో నుంచి బయటికి రావడం చూస్తుంది. అమృత అన్వేష్ క్యాబిన్ బయట ఉండడం చూసి ఐషు కూడా అన్వేష్తో పాటు అక్కడికి వస్తుంది. సర్జరీ ఉండడంతో ముందే ఓపీ పేషెంట్లందరినీ వంశీ గారికి ఇంకొక కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించమని అన్వేష్ చెప్పడంతో ఒక అడ్మిట్ అవ్వడం కోసం వచ్చిన వాసంతి, సుభద్ర గారు తప్ప ఇక్కడ ఎవరూ ఉండరు పేషెంట్లు. ఎంతసేపు అయింది వచ్చి అని ఐషు దగ్గరికి రాగానే అడుగుతుంది. ఒక 10 నిమిషాలు అవుతుందక్క, రాగానే వీడికి వ్యాక్సిన్ వేయించేసి నీ క్యాబిన్కి వెళ్తే నువ్వు లేవు, ఇక్కడికి వస్తే ఈయన లేరు, సర్లే లోపల కూర్చుందామని వెళ్తే సార్ గారికి వ్యాక్సిన్ పడిన నొప్పి వస్తున్నట్టుంది, కూర్చొనివ్వలేదు నన్ను, అలా బయట తిప్పుదామని వస్తున్నాను బయటికి అని అమృత అనగానే బుజ్జి బంగారం అని ఐషు పిలవగానే అప్పటి వరకు అమృత భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్న బుజ్జిగాడు టక్కన లేచి ఎదురుగా ఉన్న ఐషుని వాళ్ళ నాన్నని చూసి ఎవరి దగ్గరికి దూకాలో అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ముందుకు వంగుతూ ఉంటాడు. ఐషు వాడిని అందుకొని, ఇంజెక్షన్ చేశారా బంగారం, నొప్పి వస్తుందా, మరి తప్పదు కదా అని వాడికి ముద్దు పెడుతూ అంటుంది. వాళ్ళని అలా చూస్తూ ఎంత బాగున్నారో అనుకుంటుంది వాసంతి. సార్ వాళ్ళు అడ్మిట్ అవ్వడానికి వచ్చారు, మీరు ఒకసారి చూసి సైన్ చేసి ఇస్తే వాళ్ళని మిగతా ప్రాసెస్కి పంపిస్తాను అని అంటుంది అక్కడే ఉన్న అమ్మాయి. ఓహ్, సరే లోపలికి పంపించని అన్వేష్ లోపలికి వెళ్తుంటే, వాళ్ళు ఒక్కరే ఉన్నట్టున్నారు కదా అన్వేష్, వాళ్ళది అయిపోగానే
వీడిని నీ దగ్గరుంచి అమృతం తీసుకొని నేను స్కానింగ్ రూమ్కి వెళ్తాను అని అంటుంది ఐషు. ఓకే వదిన, రండి లోపలికని అన్వేష్ లోపలికి వెళ్ళిపోతాడు. ఐషు అమృత కూడా లోపలున్న కౌచ్ వైపు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. అన్వేష్ వాళ్ళకి సంబంధించిన ఫైల్ తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్పడంతో అది తీసుకొని అడ్మిట్ చేసే ప్రాసెస్కి సంబంధించిన అమ్మాయి వస్తుంది. అది మొత్తం ఒకసారి మళ్ళీ అన్వేష్ చెక్ చేసి దాని మీద సైన్ చేసి ఇవాళ రేపు అబ్జర్వేషన్లో ఉంచి ఎల్లుండి సర్జరీ చేస్తాను అని అంటాడు అన్వేష్. ఎల్లుండా సార్? ఇవాళ రేపట్లో చేయడం అవ్వదా అని అడుగుతుంది వాసంతి. ఇవాళ రేపు ఆవిడ హెల్త్ కండిషన్ మొత్తం మేము అబ్జర్వ్ చేయాలి కదా. ఏ ఎల్లుండి అయితే ఏమైనా ప్రాబ్లమా మీకు అని అడుగుతాడు అన్వేష్. అంటే ఎల్లుండి ఒక కంపెనీలో నాకు ఇంటర్వ్యూ ఉంది. నేను అది కంపల్సరీ అటెండ్ అవ్వాలి సార్, అందుకోసమే అడిగాను. ఓకే, నువ్వు నీ పని చూసుకోవచ్చు. ఇక్కడ మీ అమ్మగారిని చూసుకోవడానికి నువ్వు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఉన్నంతకాలం ఆవిడికి సంబంధించిన ప్రతి విషయాన్ని సిస్టర్స్ చూసుకుంటారు. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని చెబుతాడు అన్వేష్. కానీ సర్జరీ చేసేటప్పుడు నేను ఉండడం అంటుండగానే అది విన్న ఐషు, నువ్వు లేకపోయినా సర్జరీ జరిగిపోతుంది. ఇంటర్వ్యూ నీకు ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నువ్వు వెళ్ళి అది అటెండ్ అవ్వు. ఇక్కడ అందరూ పేషెంట్లను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నీకు ఆ భయం అక్కర్లేదు అని అంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం అని అంటుంది వాసంతి. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే, సార్ ఒక హెల్ప్ చేయరా అని అడుగుతుంది వాసంతి. వాసంతి అలా అడగగానే ఏం హెల్ప్ అన్నట్లుగా అమృత ఐషు కూడా అటువైపు చూస్తారు. ఏం హెల్ప్ కావాలి అని అడుగుతాడు అన్వేష్. అదే, మీ తమ్ముడు గారు వరుణ్ గారు ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది వాసంతి. వరుణ్ గురించి తనకెందుకు అన్నట్లు చూస్తారు ఐషు అమృత. తనిక్కడుండడు, తను డాక్టర్ కాదు అని అంటాడు అన్వేష్. ఓహ్, మరెక్కడుంటారు ఒక్కసారి చెప్తారా సార్? ఎప్పుడు కలవచ్చు ఆయన్ని చెప్పరా అని అడుగుతుంది వాసంతి. వరుణ్తో తినకేం పనక్క అని అమృత ఐషుతో అంటుంది. నాకు మాత్రం ఏం తెలుసు, వరుణ్ క్లాస్మేట్ ఏమో అని అంటుంది ఐషు. ఎందుకు తనని కలవడం అని అడుగుతాడు అన్వేష్. ఈరోజు మా అమ్మగారికి ఇలా సర్జరీ జరుగుతుందంటే కారణం ఆయన చెప్పబట్టే కదా సార్. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆయనకి. ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని అంతే సార్ అని అంటుంది వాసంతి. నువ్వేం అలాంటివి చెప్పాల్సిన అవసరం లేదులే. నువ్వు ఆ రోజు కనిపించావు కాబట్టి నీ బాధ చూసి ఇక్కడ అలాంటి అవకాశం ఉంది కాబట్టి తను చెప్పాడంతే. ఇక థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళండి ఇంకా అని అంటాడు అన్వేష్. వెళుతూ వెళుతూ ఐషు అమృత వైపు నవ్వుతూ చూస్తూ, థ్యాంక్స్ మేడం, ఇలా మాలాంటి వాళ్ళకి ఫ్రీగా వైద్యం అందిస్తున్నందుకు అని చెప్పి, వరుణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి అని చెప్పేసి తల్లిని తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే వరుణ్కి వీళ్ళెలా తెలుసు అని అడుగుతుంది అమృత. అన్వేష్ జరిగిందంతా చెప్పగానే, ఏంటి లిఫ్ట్ ఇచ్చాడా? స్నేహకు చెప్పాలి ఈ విషయం అయితే అని అమృత నవ్వుతూ అంటుంది. అంత సరదా ఎందుకు నీకు? చెప్పినా స్నేహ ఏమీ నీలాగా ఫీల్ అవ్వదులే. మంచి పని చేశాడు బావా అని అంటుంది అని అంటాడు అన్వేష్. నేనేం ఫీల్ అవ్వనులే బాబు, కానీ మీకు వరుణ్కి ఉన్న డిఫరెన్స్ చాలా తేడాగా ఉందిగా. అదే సిచ్యువేషన్లో బావగారుంటే లిఫ్ట్ మాత్రం ఇచ్చేవారు కాదు కదా అక్క. ఫోన్ చేసి ఇంకో కారు తెప్పించడం లేదా ఆటోకి కావాల్సిన డబ్బులు ఇవ్వడమో చేసేవాళ్ళు కదా అక్క అని అంటుంది అమృత. మీ బావగారి సంగతి ఎందుకులే అనుకోవడం, నువ్వు చెప్పినట్టే చేస్తారు అంటుంది ఐషు. విష్ కూడా ఇంచుమించు అలాగే ప్రవర్తిస్తాడు. కారులో ఎక్కించుకోవడానికైతే ఇష్టపడడు నాకు తెలిసి. అంతేనా విష్? ఇప్పుడు మేము ఎక్కించుకోవాలా ఏంటి? నీకు ఆ కోరిక కూడా ఉందా? అన్నయ్యకి నాకు అలా ఎక్కించుకోవడం ఇష్టం ఉండదు. అయినా అటువైపే వెళ్తున్నాడు కాబట్టి ఎక్కించుకొని ఉంటాడు. లేకపోతే వాడు మాత్రం ఎందుకు ఎక్కించుకుంటాడు? ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే తల్లి తనే ఉంటున్నారు, తండ్రి చనిపోయాడు, ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అని చెబుతాడు అన్వేష్. ఓకేలే, ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు డిస్కషన్ పెట్టడం? వాళ్ళతో మనకి సంబంధం లేదు.
నువ్వు పద, స్కాన్ చేస్తే పని అయిపోతుంది అని బాబుని అన్వేష్ చేతికిచ్చి అమృతని తీసుకొని స్కాన్ రూమ్కి వెళ్తుంది ఐషు. 5 పడకలు ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళి సుభద్రకి అందులో ఖాళీగా ఉన్న ఒక బెడ్ చూపించి, అదే మీ బెడ్, సాయంత్రం మిమ్మల్ని ఒకసారి మొత్తం చెకప్ చేయడానికి వేరే డాక్టర్ వస్తారు అని చెప్పి అక్కడి నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ప్రతి బెడ్ పక్కన పేషెంట్కి సంబంధించిన వారు ఒకరు కూర్చోడానికి ఒక చైర్ ఏర్పాటు చేసి ఉంచుతారు. నైట్ టైం మాత్రం ఎవరు ఉండడానికి అవ్వదు అన్నట్లుగానే ఉంది అక్కడ. సపరేట్ రూమ్ కాదు కదమ్మా, ఇక్కడ నువ్వు పడుకోవడానికి వీలు కాదు కదా అని అడుగుతుంది సుభద్ర. నా సంగతి తర్వాత ఆలోచిద్దాంలే, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు అని రూమ్ అంతా కలిగి చూస్తుంది వాసంతి. ఇంకా ఉంది, అందరూ వాసంతిని మధ్యలోకి తీసుకురావద్దు అంటున్నారు. అసలు వరుణ్ తీసుకురానిస్తాడా? కానీ ఏం జరుగుతుందో చూద్దాం. కథలో కొంచెమైనా ట్విస్ట్ ఉండాలిగా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.